హాయ్ అండి. ఇక బీట్రూట్ కట్లెట్ చేస్తున్నాం. దానికి కావాల్సినవి ఆయిల్ 2 స్పూన్లు వేసుకున్న తర్వాత వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. మూడు పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఒకటి ఉల్లిపాయ ముక్కలుగా చేసుకున్నాను. ధనియాల పొడి 1 స్పూన్ వేసుకున్నాను. చాట్ మసాలా, ఆమ్చూర్ పౌడర్, రుచికి సరిపడ ఉప్పు ఇలా వేసుకున్న తర్వాత నేను బీట్రూట్ 2 తురుముకున్నానండి. ఇలా నీళ్ళు మొత్తం ఇంకిపోయే వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలండి. ఇలా మొత్తం నీళ్ళు ఇంకిపోయిన తర్వాత ఇందులో ఆలుకు బదులుగా నేను స్వీట్ పొటాటో వేస్తున్నాను, గంచగడ్డ వేస్తున్నానండి. గరం మసాలా కొద్దిగా వేసుకుంటున్నాను లాస్ట్లో. తర్వాత కొత్తిమీర తురుము. బ్యాటర్ రెడీ అండి. ఇది చల్లారే వరకు ఇందులో నేను బ్రెడ్ క్రమ్స్ బదులుగా పోహాను వేసుకుంటున్నాను. పోహాను ఇలా పౌడర్ కచ్చపక్కలా దంచుకున్న పౌడర్, రెండు స్పూన్ల మైదా పిండి వేసుకున్న తర్వాత నీళ్ళు పోసుకొని ఇలా చేసుకొని దీంట్లో ఆ పోహా పౌడర్లో అద్దుకున్న తర్వాత అందులో
బ్రెడ్ బదులుగా పోహా ఇలా బరకగా మిక్సీ పట్టుకున్నా కూడా మంచిగానే ఉంటుందండి. ఇక క్రిస్పీగా వచ్చే వరకు కాల్చుకున్న తర్వాత ప్లేట్లో తీసేయాలి. బీట్రూట్ కట్లెట్ రెడీ అండి. ట్రై చేసి చెప్పండి.